హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. అదే రవ్వ అరిసెలు. చేయడానికి కాస్త టైం పట్టినా గూడా చేసినాక మాత్రం ఫైనల్‌గా సూపర్‌గా కుదురుతాయండి. అస్సలు వంట చేయలేని వారు గూడా ఈ అరిసెలు ఈజీగా చేసేస్తారు. కాస్త టైం తీసుకొని ఒక్కరోజు మనం జేసి పెట్టుకుంటే చాలండి. ఒక 10, 15 రోజుల వరకు అస్సలు పాడవకుండా పైన క్రంచీగా లోపట సాఫ్ట్‌గా చాలా చాలా బాగా కుదురుతాయి. అస్సలు మనం ఇవి రవ్వతో చేశామంటే నమ్మనే నమ్మరండి. అంత బాగా కుదురుతాయి. అయితే ఈ రవ్వ అరిసెలు చేసేటందుకు ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని, అదే కప్పుతో చక్కెర గూడా తీసుకోవాలండి. ఇలా గోధుమ రవ్వ, చక్కెర సమానంగా తీసుకున్న తర్వాత ఒకసారి ఆ గోధుమ రవ్వ, చక్కెర మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె ఉంచి, ఆ గిన్నెలో మనం ఈ రవ్వ, చక్కెర తీసుకున్న గిన్నెతోటే ఒక గిన్నెడు నీళ్ళు గూడా తీసుకోవాలి. ఈ నీళ్ళు వేసిన తర్వాత అందులోనే కాస్త ఆయిల్ గానీ, నెయ్యి గానీ వేసుకోవాలి ఈ వాటర్‌లో. అలా వేసుకొని క్యాప్ పెట్టేసి మంచిగా మసలేటప్పుడు మాత్రమే ఇప్పుడు మనం కలిపి పక్కనుంచుకున్న రవ్వ, చక్కెరని తీసుకొని నిదానంగా వేస్తూ చెంచాతో అస్సలేం గడ్డలేం లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఏ మాత్రం కలపడం ఆపినా సరే అడుగంటిపోతుంది. ఎందుకంటే రవ్వ తొందరగా మాడుతుంది కాబట్టి అలా అడుగంటకుండా చెంచా అస్సలు ఆపకుండా చిన్న మంటలో నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటప్పుడే మనం 2, 3 యాలకులు గూడా దంచి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉండంగానే చూడండి మనకు పిండి మాదిరిగా కాస్త ముద్దకు వస్తుంది. ఇలా ముద్దకు వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ జేసుకొని పక్కకు ఒక హాఫ్ అన్ అవర్ ఆరనివ్వాలి. అలా ఆరితే మనకు మొత్తం మనం పిండితో కలిపినట్టే ఉంటుంది. రవ్వ అస్సలు మనకు తెలియదు. అలా ఆర్పుకున్న తర్వాత మాత్రమే చేతులకు ఆయిల్ గానీ, నెయ్యి గానీ మంచిగా రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండల మాదిరిగా తీసుకొని వేళ్ళ మధ్యలో మంచిగా ప్రెస్ చేస్తూ ఇలా అరిసె షేప్‌లో చేసుకోవాలండి. కాస్త పెద్దగా గూడా చేసుకోవచ్చు. కాపోతే ఆయిల్‌లో వేయంగానే ఇరిగిపోతాయి గాబట్టి ఇలా చిన్న చిన్న అరిసెల మాదిరిగా చేసుకోవాలి. చేతుల మధ్యలో ఎంత మంచిగా మనం ప్రెస్ చేస్తే అంత బాగా ఈ అరిసెలు కుదురుతాయి. మనం మామూలుగా ఈ ఉండలు చేతుల మధ్యలో కాస్త వెడల్పని ఆయిల్‌లో వేస్తే మాత్రం అట్టిగానే విరిగిపోతాయండి. అలా గాకుండా చేతుల మధ్యలో మంచిగా ప్రెస్ చేస్తూ మాత్రమే అరిసె మాదిరిగా చేసుకొని పక్కనుంచుకుంటే మనకి ఆరిపోతుంది. మనం ఇలా అన్నీ ఒకేసారి ఏసి పక్కనుంచుకుంటే గూడా అవి ఆరిపోయి ఆయిల్‌లో వేయంగానే పగుళ్ళు వస్తాయి. అలా కాకుండా స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఇలా ఒక్కొక్కటి చేసుకుంటా ఆయిల్‌లో వెంబడి వెంబడే వేసుకొని కాల్చుకుంటే మాత్రం చాలా బాగా కుదురుతాయి. అరిసెల కంటే ఇంకా చాలా బాగా కుదురుతాయండి. నేను వీడియోలో చూసినందుకు మాత్రమే ఇలా ఒక్కొక్కటి చేసి పక్కనుంచుతున్నాను. అయితే ఇలా చేసుకునే బదులు డైరెక్ట్‌గా మనం ఆయిల్‌లో గూడా చేస్తూ వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ ఉంచి, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మాత్రమే ఒక్కొక్కటి నిదానంగా ఒక్కదానికొకటి అసలే తగలకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మినిమం ఒక 2-5 నిమిషాల వరకు అవిటిని అస్సలే కదపొద్దండి. అలా కలపకుంటేనే మనకు పర్ఫెక్ట్‌గా కాలుతాయి. ఇలా కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీరుమారు చేసుకొని, రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒకదానికొకటి తగలకుండా 2 చెంచాల ఆధారంగా మాత్రమే మనం ఈ అరిసెలు తీసుకోవచ్చు. సేమ్ మనం పిండి అరిసెలు ఎట్లా చేస్తామో ఈ రవ్వ అరిసెలు గూడా అలాగేనండి. ఏమాత్రం మిస్టేక్ చేసినా గూడా విరిగిపోతాయి. అలా కాకుండా ఇలా నిదానంగా ఏమాత్రం హడావిడి లేకుండా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగా కుదురుతాయండి. ఇలా చేసుకున్న తర్వాత తీసేటప్పుడు గూడా సేమ్ మనం పిండితో చేసిన అరిసెలు ఎలాగైతే తీసుకొని ఇలా 2 చెంచాల మధ్యలో ఉంచి ఆయిల్ మొత్తం పోయేటట్టు ప్రెస్ చేస్తామో, ఈ అరిసెలు గూడా అలాగే ప్రెస్ జేసుకోవాలండి. అలా ప్రెస్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం వెళ్ళిపోయి అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. లోపట సాఫ్ట్‌గా, పైన క్రంచీగా చాలా చాలా బాగుంటాయండి. ఒకవేళ మనం డైరెక్ట్‌గా తీసి పక్కన ఒక గిన్నెలో వేసుకుంటే మాత్రం ఆయిల్ మధ్యలో ఉండి ఆయిల్‌గా అయిపోతాయండి. అస్సలు మనకు టేస్ట్ తెలవదు. అదే ఇలా మంచిగా 2 చెంచాల మధ్యలో అరిసె మాదిరిగా ఉంచి ప్రెస్ చేస్తూ పక్కనున్న గిన్నెలో వేసుకుంటే మనకు చాలా బాగా టేస్ట్ తెలుస్తుందండి. ఇప్పుడు మనం గిన్నెలో వేసుకుంటప్పుడు కూడా ఒకదాని పైన ఒకటి ఉండకుండా విడివిడిగా ఆర్పుకుంటే ఆరిపోతుందండి. ఇలా వేడంతా చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లో వేసి స్టోర్ చేసుకుంటే మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ఇలా నిదానంగా కాల్చుకుంటూ ఒకటి తర్వాత ఒకటి ఎన్ని వాయిలైనా మనం చేసుకోవచ్చు. ఇలా చేసేటప్పుడు పక్కనున్న పిండి ఆరిపోతుంది గదా! ఆ పిండి ఆరిపోయినప్పుడు మరొకసారి చేతులకు ఆయిల్ గానీ, నెయ్యి గానీ రాసుకొని ఇలా మంచిగా చేతుల మధ్యలో ప్రెస్ జేస్తూ ఈ అరిసెల మాదిరిగా చేసుకుంటే మనం ఎన్ని కిలోలైనా ఇట్టే చేసుకోవచ్చండి.
చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో రవ్వ అరిసెలు. చేసేటప్పుడు కాస్త టైం పట్టినా గూడా తినేటప్పుడు మాత్రం చాలా బాగా ఉంటాయండి. ఒక్కసారి మనం జేసి పెట్టుకుంటే 10, 15 రోజుల వరకు అస్సలు పాడవకుండా టేస్ట్ ఇంకా డబుల్ అవుతాయండి. అంత బాగా కుదురుతాయి ఈ రవ్వ అరిసెలు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇంతసేపు మన వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్స్ అండి. బాయ్ బాయ్.